హైవేస్ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే ఒక తరంలో 100 సంవత్సరాలు బతికారనుకున్నా ఆ తర్వాత తరం వాళ్ళు చూడాల్సిందే. ఎందుకంటే 144 కదా, అంటే 2 తరాలకు ఒకళ్ళు అన్నట్టు అనుకోవాలి. ఇలా మహాకుంభమేళాకు సంబంధించి న్యూస్ చెక్ చేస్తుంటే ఒక మనిషి, యోగా గురువు లాంటి వాడు, 2 సంవత్సరాల క్రితం పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు, శివానంద్. ఎవరైనా ఉత్తరప్రదేశ్లో ఉంటారు, యోగాకి సంబంధించి. ఆయన ఇప్పటికీ కారం వేసి ఉప్పేసి నూనెసి చేసిన పదార్థాలు ఏవి తినడు, ఓన్లీ ఉడకబెట్టిన పదార్థాలే తింటాడు. అండ్ నిత్యం యోగాసనాలు 100 సంవత్సరాల పాటు ఆయన ఈ కుంభమేళాలకు వస్తూనే ఉన్నాడు. ప్రయాగరాజులో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది, 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరిగింది. నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగరాజ్, ఈ 4 కలయిక అన్నట్టు, 4 పవిత్ర ప్రదేశాలు అన్నట్టు. ఎక్కడ పైలోకం నుంచి దేవతలకి రాక్షసులకి ఇద్దరి మధ్య క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం రాగానే ఆ అమృతం కోసం వీళ్ళు పోటా పడుతున్నప్పుడు అందులోంచి ఆ కొండలో 4 డ్రాప్స్ కింద పడ్డాయి. ఒక డ్రాప్ నాసిక్లో, ఒక డ్రాప్ ఉజ్జయినిలో, ఒక డ్రాప్ హరిద్వార్లో, ఒక డ్రాప్ ప్రయాగరాజ్లో. ప్రతి చోట నదులు ఉన్నాయి, ఆ నదిలో పడ్డాయి అన్నట్టు. అందుకే పరమ పవిత్రం అంటారు అన్నట్టు. సో పాయింట్ వద్దాం. ఇప్పుడేంటి, ఈయన వయసు, శివానంద గారి వయసు 129 సంవత్సరాలు యాజ్ పర్ ఆధార్. ఆయన 29 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ ప్రయాగరాజ్కి వస్తున్నట్టయితే, కుంభమేళాకి అటెండ్ అవుతూ ఉన్నట్టయితే, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నారంట. ప్రయాగరాజ్లో సెక్టర్ 16 దగ్గర ఈయన క్యాంప్ ఆఫీస్ పెట్టడం జరిగింది. మీలో ఎవరన్నా అటు కనుక వెళ్ళేటట్టయితే చక్కగా ఆయనతో ఆ క్యాంప్లో కాసేపు ఆయనతో మాట్లాడవచ్చు. అండ్ ఆయన రహస్యం ఏంటి మీరు తెలుసుకోవచ్చు. ఇన్నాళ్ళు అసలు ఎట్లా బతికాడు, ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి, లైక్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు.